హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓ మధులాగ్స్. ఈరోజు మేము వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాం. అది ఎలా చేసుకున్నామో చూపించేస్తాం. వెజ్ బిర్యానీలో కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ చేసేసుకున్నాం. బిర్యానీలోకి మెయిన్ ఐటమ్ పుదీనా. ఇంకా వెజ్ బిర్యానీలో వేయటకి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇందులో 11 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా సరిపోయే అంత ఆయిల్ తీసుకుని దాల్చిన చెక్క, జీలకర్ర అన్ని ఐటమ్స్ వేసేసుకుని క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసేసుకుని అలా మగ్గనిచ్చాలి కాసేపు. బిర్యానీ ఆకు, కొత్తిమీర, కొద్దిగా టమాటో, అల్లం పేస్ట్, అలా లైట్గా కొంచెం నెయ్యి అవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇంకా రైస్ కూడా వేసేసుకోవాలి మనకి కావాల్సినంత. ఇంకొక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడకనిస్తే మన బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ ఒకటే బాగోదు కదా, ఇంకా మష్రూమ్ కర్రీ కూడా చేస్తున్నాము. కొంచెం ఆయిల్, జీడిపప్పు, అలాగే టమాటో పేస్ట్, కట్ చేసిన మష్రూమ్ పీసెస్ కూడా వేసాము. ఇంకా 20 మినిట్స్ సిమ్లో పెట్టి కొత్తిమీర వేస్తే ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్య చారులో కూడా ఉల్లిపాయ, కొత్తిమీర కూడా రెడీ చేస్తాను. బిర్యానీ చేయటం ఒక కారణం అయితే ఉంది, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి మేము చేసాం. చాలా బాగుంది. మా అమ్మ కూడా టేస్ట్ చేసి సూపర్ అని చెప్పింది. థ్యాంక్ యూ.